స్వామివారి సన్నిధిలో ఇక్కడ ధ్యానం చేయడం అనుకుంటున్నాం. తప్పులన్నీ మాగా, ఒప్పులన్నీ మా గురువులుగా భావించి ఆశాంతం మీ ఆశీర్వదించమని కోరుతున్నాం. ముందుగా వినాయక ప్రార్థన. శ్రీ గణేశ పంచరత్న మాలిక. Yeah.
వేణ తగ్గించండి, కొంచెం తగ్గించండి. ఇంకా తగ్గించవచ్చు. హ్యాండ్ మైక్ అన్నయ్యి హ్యాండ్ మైక్ అన్నయ్యి ఈరోజు మా సంగీత నిర్వచనానికి కథానాయకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంతయామి ఇక్కడికి వచ్చి ఉన్నాడు, మనందరి మధ్యలో కూర్చున్నాడు. మా గానాన్ని విని తప్పుల్ని మన్నించి ఒప్పుల్ని స్వీకరించి మనందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మరి మనం స్వాగత గీతంతో స్వాగతం పలుకుదాం. ఊతుకాడు వెంకట సుబ్బయ్య గారి మోహన్ రాగంలోని స్వాగతం కృష్ణ అంటూ స్వాగతం పాడు. స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం
చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద కుమలయ వీర ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద కుమలయ వీర మర్దన కళిక రత్న రక్షణ సకల సురక్షణ దేవ మర్దన కళిక రక్షణ సకల సురక్షణ దేవ శిష్ణ జన బాల సంగమగ కల్ప సతకోటి సమపర శిష్ణ జన బాల సంగమగ కల్ప సతకోటి సమపర దీన ముని జనితార మదన సుకుమార దైత్య సంహార దేవ మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రతి సాహస ప్రదేవ తీరన మానస మధుర మధుర రతి సాహస ప్రదేవ తీరన మానస సా కృష్ణ పరమాత్మ తండ్రి, మా నారాచరణలో సామాన్యులమైన మేము ఎరగలేని కొన్ని అంశాలను భగవద్ దర్శనం పొంది అనుగ్రహం పొందిన వివిధ వాగ్గేయకారులు వారి మనోవీధిలో దర్శించి రచించిన కొన్ని అంశాలను గానం చేస్తాను తండ్రి. ముందుగా నీవు ఏ ఘనకార్యాలు చేయడానికి జన్మించావో, ఎక్కడ పెరిగావో మొదలైన విషయాలను తెలిపే శుద్ధ సారంగంలోని శ్రావణ బహుళాష్టమి అనే కీర్తనని, అన్నమయ్య కీర్తనని ఆలపించుతాను తండ్రి. ఆలపించు. శ్రవణ బహుళాష్టమి సవరేలి కడను శ్రీ విపుడు దయను చెలులాల వినరే చెలులాల వినరే శ్రవణ బహుళాష్టమి సవరేలి కడను శ్రీ విపుడు దయను చెలులాల వినరే చెలులాల వినరే.
కృష్ణయ్య, పుట్టిన వెంటనే తల్లిదండ్రులను వదిలేసి యశోదమ్మ దగ్గరికి చేరావు కదా, ఆ తల్లి నిన్ను తన పుత్రుడే అనుకుని మురిసిపోతూ తోటి గోపకాంతలను పిలిచి బిడ్డకు ఉక్కు పెడదాం రండమ్మా అంటూ పిలిచి వారు నిన్ను చూసి మైమరచి ముద్దాడుతుండగా వారితో అమ్మా బిడ్డను చేతిలో నలపకండమ్మా, ఉయ్యల్లో వెయ్యండమ్మా, ఉగ్గు పెట్టండమ్మా చాలు అంటూ ఖమాస్ రాగంలో పాడుతున్న ఈ అన్నమయ్య కీర్తన విందాం కృష్ణయ్య.
యశోదమ్మ ముద్దు బిడ్డమైన నిన్ను గోపకాంతలతో కూడి బియ్యంలో వేసి మధ్యమాత రాగంలో జోలలు పాడుతున్నారటయ్యా. మేము కూడా వారితో గొంతు కలిపి పాడతాం, కానీ నువ్వు మాత్రం నిద్రపోకేం తండ్రి, ఎందుకంటే నువ్వు ఇంకా చాలా కథ వినాలి కదా. మనకి సరిపోతుంది సపోర్ట్ చేయటం
చిన్ని కృష్ణ, నువ్వు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ శకటాసురుడు మొదలైన అనేక మంది రాక్షసులు నీకు ఆపదలు తలపెట్టేవారు, అలాగే నీతో కలిసి ఆటలాడుకునేవారు, నీపై అభిమానం పెంచుకునేవారు కూడా ఎక్కువయ్యారయ్యా. వారు నిన్ను ఎలా సమర్థించుకున్నావో ధన్యాసి రాగంలో బండి విరిచి అనే సంకీర్తనలో విన్నాం. అవన్నీ నువ్వు కూడా గుర్తు తెచ్చుకుందిగా తండ్రి. బండి విరిచి విన పాపలతో నాడి తుండగిడు వచ్చి దోచి తుండగిడు వచ్చి దోచి బండి విరిచి విన పాపలతో నాడి తుండగిడు వచ్చి దోచి తుండగిడు వచ్చి దోచి తుండగిడు వచ్చి దోచి తుండగిడు వచ్చి దోచి పెరుగు వెన్నెలు ప్రేమగా ప్రేమను పుట్టించు మాయగాడు. పెరుగు వెన్నెలు ప్రేమగా ప్రేమను పుట్టించు మాయగాడు. పెరుగుగా తన విరుగు దాచుకొని దూరంగా వచ్చే దోచి. పెరుగుగా తన విరుగు దాచుకొని దూరంగా వచ్చే దోచి. దూరంగా వచ్చే దోచి. దుర్గంగా వచ్చే దోచి. దుర్గంగా వచ్చే దోచి. దుర్గంగా వచ్చే దోచి. బండి విరిచి నాడి తుండగిడు వచ్చి దోచి. తుండగిడు వచ్చి దోచి. పడుచు పేద పరపుపై ఒక ముడికొంగు నిద్ర మూనలో. పడుచు పేద పరపుపై ఒక ముడికొంగు నిద్ర మూనలో. పడి పావత పమడించినది తొడుగు దొంగవని దోచి. పడి పావత పమడించినది తొడుగు దొంగవని దోచి. తొడుగు దొంగ వచ్చి తొడుగు దొంగ వచ్చే దోచి. తొడుగు దొంగ వచ్చే దోచి. తొడుగు దొంగ వచ్చే దోచి. బండి విరిచి విన పాప
చిన్ని కృష్ణయ్య, నువ్వు ఇంకొంచెం పెరుగుతున్నావు. పాకే వయసు వచ్చేసింది. అందరిళ్ళలోకి వెళ్ళి పాకుతూ వెళ్ళి పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ తినడం, కాగుతున్న వెన్నలో చెయ్యి పెట్టి చెయ్యి నొప్పని ఏడవటం, ఇలాంటి చిలిపి చేష్టలన్నీ చేసావట. అవన్నీ మా అన్నమయ్య ఆనందభైరవ రాగంలో కూర్చుంది. ఇది నీ చిన్నతనాన్ని గుర్తు చేసే ఈ కీర్తన వింతండి.
బాలకృష్ణ, నీవు 5 ఏళ్ల వయసులో గోపబాలులతో కూడి బంతాట్లు అవి ఆడుతూ ఆ బంతి కాళింది మడుగులో పడిపోయింది కదా, ఆ తీయడానికి దూకిన నిన్ను చూసి కాళీయుడు బుసలు కొడుతూ కాటేయడానికి వచ్చాడు కదా, నువ్వు అమాంతం ఎగిరి కాళీని పడగలపై నిలిచి నాట్యం చేసేవాడు కదా అయ్యా కృష్ణ. ఆ నాట్య విన్యాసాల్ని నీ భక్తుడు ఊతుకాడు వెంకటకవి గారు అందించిన గంభీర నాటలోని కళింగ నర్తం తెల్లానాలో విని నేను కూడా ధన్యులమవుతాను తండ్రి.
జగన్నాథ
కృష్ణయ్య, కాళీమర్దనం చేసావని తెలిసి కంగారు పడిపోతూ మీ తల్లి యశోద నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని నీకు ఆనందించింది కదా తండ్రి. నువ్వేమో అమ్మతో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావుట. ఆ తల్లి ఎంత ఆరాటపడుతోందో. చిన్ని కృష్ణుడు ఉదయం ఎప్పుడో వెళ్ళాడు, ఎన్నలా ఆరగిస్తున్నాడో, గోపికల ఒడిలో కొన్ని నిద్రిస్తున్నాడో, సాందీపుని వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. కాస్త పిలుచుకు రండమ్మా, ఆకలికి బిడ్డ తాళలేడు అంటూ శుద్ధ సారంగ రాగంలో పిలువరే కృష్ణుని అంటూ పాడుతోంది. కృష్ణయ్య, త్వరగా రాదండి. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటా కొలసియారగించే పొద్దాయనిప్పుడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటా కొలసియారగించే పొద్దాయనిప్పుడు. Bueno.
కృష్ణయ్య, నీవు నిరంతరం ఆ రేపల్లెలో గోపికలు గోపాలులు గోపకాంతలతోటి తిరుగుతూనే ఉన్నావయ్యా. యమునా తీరంలో గోపకాంతలతో కూడి రాసక్రీడలు జరుపుతున్నావు కదా. ఆ రాసక్రీడలన్నీ తన మనోనేత్రంతో దర్శించిన నీ భక్తులు శ్రీ ఊతుకాడు వెంకటరావు గారు అందించిన వారి విహారి అనే రచన కుంతల వరాలి రావణలో విని చిత్విలాసం పొందుతూ గారి తండ్రి. ఆ ఘట్టం విని మేము కూడా ఆనంద పరవశలో ఉంటాము.
ఇక్కడ మీ తల్లి యశోద ప్రతిరోజు ఆరాటపడుతుంటే నువ్వేమో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ఘనకార్యాలు చేసేస్తున్నావుట. చిట్కింపులతో పర్వతమే ఎత్తావట, గోవుల్ని గోపాలని రక్షించావట, అక్షయంగా చీరలు ఇచ్చావట, ఇంకా ఏమేమో చేసావట కదా కృష్ణయ్య. అక్కడ కొంత కాంబోజ రాగంలో కొండవేల నచ్చినట్టు గోవింద అంటూ పాడుతున్నారు. మేము కూడా ఆ పాట వింటామే. హరి గోవింద హరి గోవింద హరి గోవింద కొండవేల నెత్తి
ఆయన కృష్ణయ్య తండ్రి, ఆ తల్లి ఆరాటమేమో అలా ఉందా? నువ్వు ఎక్కడ ఉన్నావా? యమునా తీరానా? నీ సహచరులు మొదలైన వాళ్ళేమో ఇలా పొగుడుతూ ఉంటే ఇంతలో కొందరు గోపకాంతలు వచ్చారటయ్యా. వచ్చి మీ అమ్మకు నీ మీద ఏవేవో చాడీలు చెప్తున్నారట. అదేదో మాండురాగంలో చిత్తూరు సుబ్రహ్మణ్య పిల్లయ్య గారి రచనట అది పాడుతున్నారటయ్యా. త్వరగా రా తండ్రి, మనం కూడా వెళ్ళి చాటుగా ఉండి వాళ్ళు నీ మీద ఏం చెప్తున్నారో విందాన్నయ్య.
గోపికల ఫిర్యాదులు విని మీ తల్లి యశోదమ్మ బాధపడుతూ నిన్ను మందరించి బుజ్జగించి చెప్పగా సరే నేను బుద్ధిగా ఉన్నవాడు కదా నిన్ను అలాంటి నిన్ను కుదురుగా ఉండేయకుండా మీ మిత్రులందరూ వచ్చి రేపల్లె వాసులు నందనందనం అంటూ విశ్వకర్మాశ్రాగంలో శ్రీ నారాయణ తీర్థుల వారి తరంగం పాడుతున్నట్ల మేము కూడా వాళ్ళతో గొంతు కలిపి నిన్ను భజించి కీర్తించడం ఆశీర్వదించండి. నందనందనము నిజ భక్త జనక మానవయ నందనందనము నిజ భక్త జనక మానవయ నాదమౌళి మానవయ నిజ భక్త జనక మానవయ Yeah.
నువ్వు గోపాలుడితో కలిసి కృష్ణయ్య యమునా తీరానికి వెళ్ళి వేణుగానం చేస్తుంటే ఆ వేణుగానానికి పరవశించిన గోపాలుడు గోపికలు పారవస్యంతో నాట్యం చేస్తూ ఊతుకాడు వారు అందించిన మధుర మధుర వేణు గీతం అంటూ అఠానా రాగంలో పాడుతున్నట్టు కదా, నేను కూడా విని ఆనందంతో పరవశిస్తా కృష్ణయ్య. మధుర మధుర వేణు గీతం మధుర మధుర వేణు గీతం మధుర మధుర వేణు గీతం మధుర మధుర వేణు గీతం
నాయన కృష్ణయ్య, నువ్వు పెరిగి పెద్దవాడవయ్యి యుక్త వయసుకు వచ్చావు. చిన్నతనం నుంచి ఎన్నో ఆపదలు తప్పించుకుని ఎన్నో ఘనకార్యాలు చేసి నిందలు భరించి దుష్ట సంహారం చేసిన నిన్ను ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయిన రుక్మిణీదేవి భరించినట్టు కదా. నీవు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న ఈ ఘట్టం చూసినా విన్నా సకల శుభాలు కలుగుతాయంటారు పెద్దలు. మీ కళ్యాణ ఘట్టాన్ని గురించిన రుక్మిణీ కళ్యాణం అనే జంజూటి రాగంలోని శ్రీ నారాయణ తీర్థుల వారి తరంగం పాడుకుని ధన్యులం అవుతాం తండ్రి. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని ముసుకోరుగా కృష్ణయ్య తండ్రి. రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యగా కళ్యాణ గోపాల